సోదరీ సోదరులారా వినండి. క్రైస్తవ్యం అంటే అర్థం తెలియని వారు ఎందరో మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. క్రైస్తవ కుటుంబంలో పుడితే క్రైస్తవులమని, బైబిలు చేత పట్టుకుంటే క్రైస్తవులమని, మందిరానికి ఆదివారం క్రమం తప్పకుండా వెళ్తే క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు. మారు మనసు లేని బాప్తీసం తీసుకున్నంత మాత్రాన క్రైస్తవులు కాదు, బైబిలు చదివినంత మాత్రాన క్రైస్తవులు కాదు అని గ్రహించాలి. మరి నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటి అంటారా? క్రైస్తవ మతం అనే గజ్జి నుండి, సమాజంలో ఉన్న కులకుష్టు నుండి వేరైపోయి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన చూపిన మార్గంలో నడవడాన్ని క్రైస్తవ్యం అంటారు. అంతేకాదు బూతులు, అబద్ధాలు, దొంగతనం, తాగుడు, వ్యభిచారం, చెడు మార్గం అనే పెంట తినకుండా ఇవి దేవునికి నిషిద్ధం అని ఎంచి క్రీస్తును పోలి నడవడమే క్రైస్తవ్యం. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అపోస్తలుల కార్యముల గ్రంథం 11 అధ్యాయం 26 వచనం. ఇది మతం కాదు, మార్గం.